నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పురపాలక బస్టాండ్ వద్ద ఆత్మకూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీమతి కల్పన పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో పునకాలక బస్టాండ్ వద్ద మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన వాసవి క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వాసవి క్లబ్ యూనిటీ ఆత్మకూరు ప్రెసిడెంట్ సున్నా సంతోష్ కుమార్ మాట్లాడుతూ పేదలకు సేవ సహాయం చేయడమే వాసవి క్లబ్ యొక్క ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. ట్రెజరర్ మెంటా వెంకట సుదీప్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని పురపాలక బస్టాండ్ మరియు ఆర్టీసీ డిపో ఆవరణలో 2 చోట్ల చలివేంద్ర కేంద్రాలను ప్రయాణికులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రటరీ మిట్టా సుధాకర్, వాసవి క్లబ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఆత్మకూరు ప్రజలందరికీ ఆర్టీసీ తరపున విజ్ఞప్తి ఏంటంటే, వాసవి క్లబ్ యూనిట్ వారు ఈరోజు త్రాగునీటి సౌకర్యం మన పంచాయతీ బస్టాండ్ నందు మరియు ఆత్మకూరు డిపో ఆవరణలో ఉన్న మెయిన్ బస్ స్టేషన్ నందు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి క్లబ్ వారు ఎన్నో మంచి పథకాలు, వారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆర్టీసీ తరపున ఈ విధంగా పంచాయతీ బస్ స్టేషన్లో మరియు ఆత్మకూరు మెయిన్ బస్ స్టేషన్లో ఎండాకాలంలో ప్రజలంతా మరియు ప్రయాణికులంతా నీటి సౌకర్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వాసవి క్లబ్ యూనిట్ వాళ్ళని సంప్రదించి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయమని కోరగానే వెంటనే వారు స్పందించి 2 రోజుల్లోనే ఈ మంచినీటి సౌకర్యాన్ని 2 బస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ధన్యవాదాలండి వాసవి క్లబ్ యూనిట్. అందరికీ నమస్కారం. మేము వాసవి యూనిటీ క్లబ్ ఆత్మకూరు తరఫున వచ్చాము. ఈ వేసవి తాపానికి ప్రజలైతే ఏమి, ఆర్టీసీకి సంబంధించిన ప్రయాణికులు అయితే ఏమి, స్టాఫ్, డ్రైవర్లు, కండక్టర్లు వగైరా స్టాఫ్ అయితే ఏమి ఈ వేసవి తాపంలో ఇబ్బంది పడకుండా ఉండకూడదనే మంచి ఉద్దేశంతో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి అనుకున్నాము. దానికి మేము మేనేజర్ గారిని, అసిస్టెంట్ మేనేజర్ గారిని సంప్రదించడం జరిగింది. వారు కూడా మా ఆలోచనని ముందుకు తీసుకొని సహృదయంతో ఇక్కడ మాకు స్థలం కేటాయించి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఈరోజు వారే ఇక్కడికి వచ్చి దాన్ని ప్రారంభించడం మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ విధంగా అందరూ కూడా ఈ మంచినీటి సౌకర్యాన్ని ఈ వేసవిలో ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అది మనకు అవసరం. ఆ దాహార్తి తీర్చేందుకు ఇది బాగా పనికొస్తుందనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మంచినీళ్ళని తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇది మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.